గణేశాయ నమః, గాయత్రీదేవి నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. ఈ వారం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం. అయితే ముఖ్యంగా 15వ తారీఖున ఫిబ్రవరి 15వ తారీఖున మహాశివరాత్రి వచ్చింది. ప్రతి ఒక్కరు కూడా శివారాధన ఖచ్చితంగా చేయాలి, చేస్తారు. అయితే ఆ రోజున మా పీఠంలో ఈ శివరాత్రి సందర్భంగా ఉదయం నుంచి కూడా విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవాచనము, పరిషత్తు, కృష్ణత్రయాలతో పాటుగా మహన్యాసపూర్వక శివుడికి ఏకాదశి రుద్రాభిషేకం చేయడం జరుగుతుంది. అలాగే పంచాక్షరి మూల మంత్రాన్ని కూడా విశేషంగా జపం చేయించడం జరుగుతుంది. అలాగే గణపతి, లక్ష్మీ గణపతి, గాయత్రి, నవగ్రహ రుద్రహోమాలు చేయించడం జరుగుతుంది. అంతేకాదు ప్రదోషకాలు అంటే రాత్రి సమయంలో లింగోద్భవకాలంలో కూడా ఈశ్వరుడికి విశేషంగా అభిషేకం చేయించడం జరుగుతుంది. మొత్తం అనేక రకాల 108 రకాల మూలికా ద్రవ్యాలతోటి ఇవన్నీ చేయించిన తర్వాత వీటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం కూడా చేస్తాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ శివరాత్రి రోజు చేసేటటువంటి అద్భుతమైనటువంటి ప్రక్రియలో అందరూ పాల్గొనవచ్చు. దీనికి మీ గోత్రాల పేర్లు మాకు తెలియజేసినట్లయితే మీ గోత్రాల పేర్లు మేము రాసుకుని ఈ యొక్క అభిషేకాలు, పూజలు, హోమాలన్నీ నిర్వర్తింపచేసి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి ఇందులో పాల్గొనడం వల్ల ఎటువంటి కోరిక నెరవేరుతుంది, ఎటువంటి సమస్య అయినా పోతుంది. దీనికి అయ్యేటటువంటి రుసుము ఎంత అయ్యా అన్నట్లయితే కనుక 2000 రూపాయలు మాత్రమే. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా శివరాత్రి రోజు చేసేటటువంటి అద్భుతమైనటువంటి మహాకార్యక్రమంలో పాల్గొనే ప్రయత్నం చేయడం తెలియజేస్తూ, అలాగే మనకి ఈ వారం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో ఇక మీనరాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారం మీ గోచార గ్రహగతులు చూసుకున్నట్లయితే కాస్త ఇబ్బందికరంగా కనపడుతోంది. ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా కష్టాన్ని తగ్గ ప్రతిఫలం లేకపోవడము, ప్రేమికుల మధ్య వివాదాలు, ఇష్టమైనటువంటి వస్తువులు చెడిపోవడం కానీ, పాడవడం కానీ, కోల్పోవడం కానీ, వాహనాలు చెడిపోవడం కానీ, వాటికి పెట్టుబడులు పెట్టవలసిన పరిస్థితులు కానీ కనపడుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులకి ఉద్యోగపరంగా చికాకులు, అధికారికపరమైనటువంటి ఒత్తిడితో సరిగదా కొన్ని స్వయంకృత అపరాధాలు కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. స్త్రీలు కూడా మానసిక అశాంతి, అనవసరమైన వ్యక్తులతో వ్యామోహాలు కనపడుతున్నాయి. డాక్యుమెంట్స్, రాతకోత వ్యవహారాలు, క్రయ విక్రయాలు, అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్ వ్యవహారాలు ఇలాంటి విషయాల్లో తత్తు జాగ్రత్తలు తీసుకోండి. ఇక శత్రువులు బాగా పెరిగిపోయే అవకాశాలు, అంతర్గత శత్రువులు కొంతమంది మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం కనపడుతోంది. మిమ్మల్ని బాగా ప్రేమించేవారు, మిమ్మల్ని బాగా ఇష్టపడేవారిని దూరం చేసుకునే అవకాశం కనపడుతోంది. జాగ్రత్తగా ఉండాలి. రాజకీయ నాయకులకి పదవీ గండాలు కనపడుతున్నాయి. జాగ్రత్తగా నడుచుకోవాలి. ప్రజా వ్యతిరేకత పెరిగిపోయే అవకాశం కనపడుతోంది. విడిపోయినటువంటి వ్యక్తులు మళ్ళీ తిరిగి కలవడానికి కొంచెం స్వల్పంగా అవకాశాలు అయితే కనపడుతున్నాయి. అయితే ఆదాయం కన్నా ఖర్చులు అధికంగా ఉండడం వల్ల డబ్బుల విషయంలోనూ ఖర్చుల విషయంలోనూ ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కనపడుతోంది. కుటుంబ కలహాలు కానీ, ఆస్తి వివాదాలు కానీ, అన్నదమ్ములతో అక్క చెల్లెలతో వివాదాలు కానీ, మనస్పర్ధలు కానీ కనపడుతున్నాయి. తత్తు జాగ్రత్తలు తీసుకోండి. సంపాదన కన్నా ఖర్చు అధికమయ్యే పరిస్థితి కనపడుతోంది. అప్పుల బాధలు బాగా పెరిగిపోయే పరిస్థితి కనపడుతోంది. రుణాలకి చాలా దూరంగా ఉండవలసిన అవసరం కనపడుతోంది. జాగ్రత్త. ఇక ఉద్యోగస్తులందరూ కూడా మంచి మంచి అవకాశాలు వస్తాయి కానీ ఆ అవకాశ వ్యవహారాలు చేజార్చుకునే పరిస్థితి కనపడుతోంది. విదేశీ ప్రయాణాలు కూడా వాయిదా వేసుకోవడం మంచిది. వీసాలు రిజెక్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. అనుకున్నంత ఆదాయం లేకపోవడము, దాచుకున్న డబ్బులు ఖర్చు అవ్వడము, పెట్టుబడులు పెట్టేటప్పుడు తట్టుబాటుతనము, తప్పుడు ప్రదేశాల్లో పెట్టుబడులు పెట్టడం వల్ల నష్టాలు కనపడతాయి. భూములు, యంత్ర పరికరాలు, గృహాలు, వాహనాలు కొనేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే తప్పనిసరి పరిస్థితులు అప్పులు చేయవలసి రావడం కనపడుతోంది. అప్పులు చేసి ఏదైనా ఇండస్ట్రియల్ ఫ్యాక్టరీ పెట్టేటటువంటి వారు ఇంకా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. నిరుద్యోగులకి ఎంత ప్రయత్నం చేసినా మీరు అనుకున్న కంపెనీలో అనుకున్న రీతిలోనూ ఉద్యోగాలు వచ్చే అవకాశాలు కనపడటం లేదు. కాబట్టి కొంచెం ఎదురు చూడవలసిన అవసరం కనపడుతోంది. ఉద్యోగస్తులందరూ కూడా అధికారిక ఇబ్బందులు బాగా పెరిగిపోతుంది. వివాదాలు, కోర్టు వివాదాలు, ఆస్తి వివాదాలు వీటి వల్ల మానసిక అశాంతి కనపడుతోందని చెప్పచ్చు. అలాగే శారీరకపరమైనటువంటి కోరికలు పెరిగిపోవడము, ఆరోగ్యం పట్ల శ్రద్ధ తగ్గడము, అలాగే వ్యాయామాలు సరిగ్గా చేయకపోవడము, బయట ఫుడ్లు తినడం వల్ల అనారోగ్య సమస్యలు కనపడుతున్నాయి. వ్యాపారస్తులకి కష్టార్థంగా ప్రతిఫలం అయితే కనపడటం లేదు. పరిశ్రమలు లేదా కంపెనీలు, ఫ్యాక్టరీలకు సంబంధించినటువంటి వ్యవస్థలన్నీ కూడా కొంచెం ఇబ్బందులకు గురయ్యే అవకాశాలు, కొంచెం ఒడిదుడుకులు కనపడుతున్నాయి. ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరికీ కూడా అనవసరమైన సమస్యలు ఇరుక్కునే పరిస్థితి కనపడుతోంది. ఉద్యోగ నష్టాలు కనపడుతున్నాయి. దూర ప్రయాణాలు కానీ, విదేశీ ప్రయాణాలు కానీ వాయిదా వేసుకోవడం మంచిది. సంతానం వల్ల ధన నష్టం కనపడుతోంది. ప్రేమికుల మధ్య అపార్థాలు, వ్యామోహాలు బాగా పెరిగిపోవడము, శారీరక కలయికల కోసం తప్పులు చేసే పరిస్థితులు కనపడుతున్నాయి. భార్యాభర్తల మధ్య కూడా అపార్థాలు, దూరం జరిగే అవకాశం కనపడుతోంది. స్త్రీ పురుష వ్యామోహాలు బాగా ఉన్నాయి కాబట్టి జాగ్రత్త. అలాగే అనవసరమైన గొడవలు పెట్టుకుని ప్రేమించిన వాళ్ళని, కుటుంబ సభ్యులను దూరం చేసుకునే పరిస్థితి కనపడుతోంది. అలాగే భార్యాభర్తల మధ్య కూడా చికాకులు కనపడుతున్నాయి. వ్యాపారాలు చేసేటప్పుడు ఇబ్బందులు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండాలి. ప్రతి చిన్న విషయానికి ఉద్రేకపడడం కానీ, కోపపడడం కానీ మంచిది కాదు. విద్యార్థులు కూడా చదువు పట్ల దృష్టి పెట్టకుండా అనవసరమైన విషయాల పట్ల దృష్టి పెట్టడం మాత్రం మంచిది కాదు. ఇక ఉద్యోగస్తులకి శ్రమకు తగ్గ ఫలితం అయితే కనపడటం లేదు. తోటి ఉద్యోగస్తులతో అభిప్రాయ భేదాలు కనపడుతున్నాయి. స్త్రీలకి సంతానంతో సమస్యలు, విలువైన వస్తువులు పోగొట్టుకోవడము, ఇంట్లో వాళ్ళతో సమస్యలు, ఇరుగు పొరుగు వారితో ఇబ్బందులు, అత్తమామలతోటి, తోటికోడలతోటి, భర్తతోటి
చిన్న చిన్న మనస్పర్ధలు కనపడుతున్నాయి. వ్యాపారస్తులకి అంతంత మాత్రమైన వ్యాపార లాభాలే కనపడుతున్నాయి. కాబట్టి ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో ఒకసారి చూపించుకుని ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారాలు చేయించుకుని ముందడి వేసినట్లయితే మీకు రాబోయే రోజులు శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ ఇక మకర రాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే స్వల్ప అనుకూలతలు కనపడుతున్నాయి. ఏ పని ఎవరి చేత చేయించాలో, ఎప్పుడు ఏ పని చేయాలో బాగా అర్థమవుతుంది మీకు. భార్య యొక్క సహకారం భర్తకి, భర్త యొక్క సహకారం భార్యకి చక్కగా లభిస్తాయి. పరువుకి, ప్రతిష్టతకి, గౌరవానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఎలాంటి కష్టాలు వచ్చినా సరే తట్టుకుని ఎదరికి వెళ్ళగలుగుతారు. ప్రశాంతంగా ఒంటరిగా కాలం గడపడంతో పాటుగా మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. కొత్త విషయాలు తెలుసుకోవాలన్న తపన చాలా బ్రహ్మాండంగా పెరుగుతుంది. స్త్రీ పురుష వ్యామోహాలు మాత్రం బాగా ఎక్కువైపోతున్నాయి కాబట్టి వ్యామోహాల విషయంలో జాగ్రత్త. వివాహేతర సంబంధాల జోలికి వెళ్ళకండి. ఇక వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, వ్యవహారపరంగా మంచి అవకాశాలు అయితే మీకు రాబోతున్నాయి కాబట్టి వాటిని చక్కగా అందిపుచ్చుకునే ప్రయత్నం చేస్తారు. మీ టాలెంటు, మీ సామర్థ్యము, మీ స్కిల్స్ నిరూపించుకోవడానికి కృషి చేయడం ద్వారా ఆర్థిక ప్రగతిని పొందగలుగుతారు. వివాహం కాని స్త్రీ పురుషులకి అప్రయత్న కార్యసిద్ధి, వివాహానుకూలతలు కనపడుతున్నాయి. ప్రేమించిన వాళ్ళతో వివాహానుకూలతలు ఉన్నాయి. అనేక రకాల సమస్యల నుంచి బయటపడడంతో పాటుగా రాజకీయ నాయకులకి అనేక రకాల సమస్యలు పరిష్కారం కనపడుతోంది. విలువైనటువంటి వస్తువులు కానీ, బహుమతులు కానీ, ఆభరణాలు కానీ పొందుకునే అవకాశం కనపడుతోంది. ఆర్థికంగా ఎదగడానికి కూడా మంచి అవకాశాలు మీకు రాబోతున్నాయి. వ్యాపార పరంగా కూడా వ్యాపారాన్ని విస్తరించడంతో పాటుగా వ్యాపారంలో తప్పులను సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తారు. నూతన వైద్య విధానాల ద్వారా ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడము, వ్యాయామాలు చేయడము, భవిష్యత్తు గురించి పెట్టుబడులు పెట్టడం చేసే అవకాశాలు ఉన్నాయి. అలాగే అభివృద్ధి గురించి, మీ భవిష్యత్తు గురించి బాగా కృషి చేస్తారు. విశేషంగా ధనాన్ని సంపాదించే ప్రయత్నం చేయగలుగుతారు. అనారోగ్య సమస్యల నుంచి బయటపడగలుగుతారని చెప్పొచ్చు. మీ మీద మీకు నమ్మకం, విశ్వాసం బాగా పెరుగుతాయి. వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, వ్యవహార పరంగా ఎటువంటి ఒడిదుడుకులు ఉన్నా సరే తొందరగా వాటి నుంచి అధిగమించుకోగలుగుతారు. మంచి స్థాయికి అయితే వెళ్ళగలుగుతారు. ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాల్లోని భారతీయులందరికీ కూడా సమస్యల నుంచి బయటపడగలుగుతారని చెప్పొచ్చు. ఉద్యోగ అభివృద్ధి కనపడుతోంది. దూర ప్రయాణాలు, విదేశీ ప్రయాణాలు ఖచ్చితంగా కలిసి వస్తాయి. ప్రైవేటు ఉద్యోగస్తులందరికీ కూడా అధికారులతో చక్కని సఖ్యత కనపడుతోంది. ఒడిదుడుకులు తగ్గుతాయి. ఉద్యోగపరంగా సమస్యలు పరిష్కారాలు అవుతాయి. ఉద్యోగ అభివృద్ధి కనపడుతోంది. నిరుద్యోగులు కూడా అతి కష్టం మీద ఉద్యోగ అవకాశాలతో పాటుగా పెండింగ్ పనులన్నీ కూడా కంప్లీట్ అవుతాయని చెప్పొచ్చు. ఉద్యోగపరంగా అభివృద్ధి కనపడుతుంది. అలాగే కొత్త వారిని ఎవరైనా ప్రేమిస్తూ ఉన్నా, ఎవరికైనా మీ మనసులో ఉండే ప్రేమ చెప్పాలనుకున్నా, ప్రపోజ్ చేద్దాం అనుకున్నా కూడా అనుకూలించే సమయంగా కనపడుతుంది కాబట్టి ప్రయత్నాలు చేయొచ్చు. ఆదాయం కన్నా కొంచెం ఖర్చు అధికంగా కనపడుతుంది కాబట్టి ఖర్చుల విషయంలో జాగ్రత్త తీసుకోండి. సమయానికి, అవసరానికి అయితే మాత్రం డబ్బులు చేతికి అందుతాయి. దానికి తగ్గ పెట్టుబడులు, వ్యాపార పెట్టుబడులు పెట్టగలుగుతారు. భూములు, గృహాలు, బంగారము, వస్తువులు, వాహనాలు, యంత్ర పరికరాలు లేదా వాహనాలు లాంటివి ఎక్కువ కొనుగోలు చేయడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే గృహం లేని వారికి ప్రభుత్వ గృహలబ్ధులతో పాటుగా గృహం కట్టుకుని కొనుక్కునే అవకాశాలు ఉన్నాయి. సినిమా, టీవీ, మీడియా రంగాల వారు కూడా అవకాశాలతో కూడుకున్నటువంటి గుర్తింపు లభించే అవకాశం కనపడుతోంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత, ప్రీతితో పాటుగా కలయికలు కనపడుతున్నాయి. కుటుంబ సమస్యలు పరిష్కారాలు చేసుకోగలుగుతారు. అలాగే కుటుంబంలో ఉండే వ్యక్తులతో కలిపి ఆస్తి తగాదాలు, కోర్టు తగాదాలు, లేకపోతే పార్టీషన్ వ్యవహారాలు, ఆస్తి లావాదేవీలు ఏమైనా ఉన్నా కూడా పెద్ద మనుషుల ద్వారా చర్చించుకుని పరిష్కరించుకునే ప్రయత్నాలు చేయగలుగుతారు. అప్పుల బాధల నుంచి చక్కగా బయటపడగలుగుతారు. గృహ నిర్మాణ పనులు కూడా కలిసి వస్తాయి. సంతానానికి మీకు మధ్య రిలేషన్షిప్ చాలా బలపడుతుంది. జనాల్లో కూడా చక్కని ఆకర్షణ ఏర్పడుతుందని చెప్పొచ్చు. కోర్టు సమస్యల నుంచి, వ్యవహార సమస్యల నుంచి కూడా బయటపడగలుగుతారు. వ్యాపార పరంగా కూడా చక్కని మార్పులు తెచ్చుకోగలుగుతారు. ప్రత్యేక శ్రద్ధ పెడతారు. వ్యాపార పరంగా కూడా ఇప్పటిదాకా చేసిన తప్పులు సరిదిద్దుకోగలుగుతారు. విడిపోయినటువంటి వ్యక్తులు కానీ, స్నేహితులు కానీ, బంధువులు కానీ తిరిగి కలుసుకునే అవకాశాలు బాగా కనపడుతున్నాయి. ఇక విద్యార్థులు కూడా మనోధైర్యం బాగా పెరుగుతుంది. అలాగే సాంకేతిక పరిజ్ఞానం పట్ల అవగాహన పెరుగుతుంది. కంప్యూటర్ విద్యల పట్ల ఆసక్తి పెరుగుతుంది. స్కూళ్లలో, కాలేజీలో మంచి పేరు తెచ్చుకోగలుగుతారు. మంచి ర్యాంకులు, ఉత్తీర్ణతా శాతం కనపడుతోంది. ఉద్యోగులందరూ కూడా పోటీ పరీక్షల్లో విజయం కనపడుతోందని చెప్పొచ్చు. నూతన ఉద్యోగ విద్యా అవకాశాలు బ్రహ్మాండంగా కనపడుతూ ఉన్నాయి. మానసిక స్థైర్యం పెరుగుతుంది. కొత్త నిర్ణయాలు తీసుకోగలుగుతారు. స్త్రీలకి ఆభరణ యోగ్యత, వస్తుప్రాప్తి, వస్త్రప్రాప్తి, భోగాలు అనుభవించే అవకాశాలు, శారీరక కోరికలు తీరే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారస్తులకు అన్ని రంగాల వారికి కూడా వ్యాపారపరంగా విశేష ధన ప్రాప్తితో పాటుగా వ్యాపారపరంగా డబ్బులు రొటేషన్ అవ్వడము, మొండు బకాయిల వసూలు, ఆర్థిక ప్రగతి కనపడుతున్నాయి. ఏది ఏమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో ఒకసారి చూపించుకుని ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారాలు చేయించుకుని ముందడుగు వేసినట్లయితే మీకు రాబోయే రోజులు ఇంకా శుభప్రదంగా ఉంటాయని తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకి ముఖ్య గమనిక ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు. అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాలు చెప్పడం కానీ లేదా
పరిహారాలు మా పీఠంలో ఉండే బ్రాహ్మణులు ఋత్వికుల ద్వారా ఈ రకంగా జపాలు అని, ఈ రకంగా మండప ఆరాధనలు, ఈ రకంగా అభిషేకాలు, ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాలు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మీరు ఎవరికైనా సమస్యలతో ఇబ్బంది పడుతున్నా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే మీరు ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మేము ఈ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ జాతకం పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఈ పుస్తకంలో మీ జాతకం అంతా రాసి ఉంటుంది. ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము, ఆర్థిక ఇబ్బందులు, రుణబాధలు, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధనజన వశీకరణ యంత్రము అని ఉంటుంది. అలాగే నరదిష్టి వల్ల కానీ, నరఘోష వల్ల కానీ, కుటుంబంలో కానీ, ఇంట్లో కానీ, వ్యాపారాల్లో కానీ ఇబ్బందులు పడుతూ ఉన్నట్లయితే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది. అలాగే ఇంట్లో నిద్ర పట్టకపోవడము, పీడకలలు రావడము, శత్రువులు పెరిగిపోవడము, కోర్టు వివాదాలు, పోలీస్ కేసులు, లేకపోతే ఎవరో ప్రయోగం చేసేసారని అనుమానాలు రావడము, భూతప్రాత పిశాచాది గాలులు ఏమైనా సోకే అని అనుమానాలు, పిచ్చి పిచ్చిగా ఎవరైనా బిహేవ్ చేస్తుండము, ఇలాంటి వాటితో ఏమైనా ఇబ్బందులు పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది. కాబట్టి మీకు ఈ యంత్రాలలో ఏ యంత్రం కావాలన్నా కూడా మీ గోత్రాల పేర్లు మాకు తెలియజేసినట్లయితే మీకు కావలసినటువంటి యంత్రానికి పూజలు, పరిహారాలు, అలాగే హోమాలు, జపాలన్నీ కూడా నిర్వర్తింపజేసి కావలసినటువంటి యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటంటే కనుక ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళందరూ కూడా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకా సమస్తాః సుఖినో భవంతు, స్వస్తి.